దావత్కు పిలిచి మటన్ తక్కువ పెట్టిందని పెళ్లి మండపాన్ని పేట కుప్ప చేసిరట. కుర్చీలు ఎత్తేసుకుని కయ్యం పెట్టుకుంటుంటే రామసక్కదనంగా జరగవలసిన ఫంక్షన్ రచ్చరచ్చ అయ్యే కాడికి వచ్చిందట. మరి దావతల సాలినంత మటను పెట్టలేదా, లేకుంటే చుట్టాలు పక్కాల కంటే బయటోళ్ళే ఎక్కువ మంది వచ్చి తిరిపోయినరా అంటే చూద్దాం పాండ్రి. అయ్యయ్యయ్యయ్యో చూసిన అరుల్లా చేతులకు ఏదొస్తే దానితోనే ఇసిరేసుకుంటుర్రు. ప్లేట్లు, కుర్చీలు, టేబుళ్ళు, గిలాసలు ఎవ్వి పడితే అవే అందుకుంటుర్రు, గట్టిగానే అరుచుకుంటుర్రు. ఏడనంటే మనతాన కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాంపూర్లా ఇగో దావత్ చేసుకునే ఫంక్షన్ హాల్ మొత్తము ఇంత పరిశాన అయ్యింది. అడ్డి మారు గుడ్డి దెబ్బ, చేతికి ఏదొస్తే దానితోనే వేసుకుంటూనే ఉండ్రు. మటన్ తక్కువైందా అంటే అప్పటికి మంచిగానే పెట్టొచ్చు. ఈడ గమ్మది ముచ్చట ఏందంటే బోటీ గురించే ఇట్లా కుర్చీలతోని వేసుకునే కాడికి వచ్చిందట. ముచ్చటరికైనా పోలీసులు ఫంక్షన్ హాల్ కాడికి వచ్చి పంచాయతీకి కారణమైన వాళ్ళ మీద కేసు కట్టిరు. అరే ఏదైనా దావత్ అయితే చాలు, ఎవరైనా యాళ్లకు పోయి అందరికి పెట్టినప్పుడే బుక్కెడంత తిని అక్షంతలేసి చల్లబడి రాక ఓ దమ్ము కళ్యాణ మండపం వెళ్ళి బయటకు పోయి వైన్సుల జొర్రాలే బొర్రవాలుగా తాగుకుంటా కూర్చోవాలి. కొనాకరికి వచ్చి అంత అయిపోయినాక ఇట్లా రచ్చ చేయాలి. తాగొచ్చిన వాళ్ళు తన్నుకొని మంచిగానే ఉంటారు, కానీ పేరు ఖరాబ్ అయ్యేది పెళ్లి చేసుకునేటోళ్ళదే కదా. ఇసొంటివి చూసన్నా అసొంటోళ్ళు మారితే మంచిగుండు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.